దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకములో అధ్యాయము 1లో శ్రీకృష్ణ అవతరణములో పార్ట్ 2 ఈరోజు మనం తెలుసుకుందాము. యదువంశాధిపతి అయిన శూరసేనుడు మధుర దేశాన్ని పాలించేవాడు. దానిలోనే మధుర నగరము శూరసేనుని పేరిట ఉన్నట్టి శూరసేన మండలం ఉండేవి. శూరసేనుని పరిపాలన వలననే మధుర యదురాజులకు రాజధాని అయింది. పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలనే మధురలో శాశ్వత నివాసం కలిగి ఉంటాడని ఎరిగినందువలన కూడా మధుర యాదవరాజులకు రాజధాని అయింది. పూర్వం ఒకప్పుడు శూరసేనుని తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్న తర్వాత నవవధువుతో కలిసి తన రథములో స్వగృహానికి బయలుదేరెను. దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల గల అమితానురాగం వలన అపారమైన కట్న కానుకలను ఇచ్చాడు. వందలాది రథాలను అతడు సమర్పించాడు. ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకికి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథాశ్వాల కళ్ళలను చేపట్టి నడపసాగాడు. వివాహం జరిగినప్పుడు తన సోదరిని బావను తీసుకుని సోదరుడు వారింటికి వెళ్లడం వైదిక నాగరికత ఆచారము. నవవధువుకు పుట్టింట వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారింటికి వెళ్లేంత వరకు సోదరుడు తోడుగా వెళ్తాడు. స్వర్ణమాలలతో అలంకృతమైన 400 ఏనుగులు, చక్కగా అలంకరించబడిన 1500 గుర్రాలను, 1800 రథాలను దేవకుడుకు కట్నంగా సమర్పించాడు. తన కుమార్తె సహాయానికి అతడు 200 మంది అందమైన కన్యలను కూడా పంపించాడు. క్షత్రియునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజన్ల సంఖ్యలో ఆమె చెలికత్తలు కూడా వరుని ఇంటికి వెళ్లడం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉంది. రాణి వెంట ఉండేవారు దాసీజనమని పిలువబడినప్పటికీ నిజానికి వారు ఆమెకు చెలికత్తలుగా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి అనంతకాలం నుండి అంటే శ్రీకృష్ణ అవతరణ జరిగిన 5000 సంవత్సరాల ముందు నుండే కొనసాగుతూ వస్తుంది. ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకొని రాసాగాడు. వధూవరులు రథములో సాగేటప్పుడు మంగళ సూచకంగా నానా రకములైన సంగీత వాద్యాలు మ్రోగించబడ్డాయి. శంఖాలు, కొమ్ములు, మృదంగాలు, బేరులు సమిష్టిగా మ్రోగాయి. ఊరేగింపు ఆనందంగా సాగుతుంది. కంసుడు రథాన్ని తోలుతున్నాడు. ఇంతలో కంసుని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు, కంస, నీవెంత మూర్ఖుడివి! నీ సోదరి బావల రథాన్ని నడుపుతున్నావే కాని ఆ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపుతాడని తెలుసుకోలేకపోతున్నావు అని ఆకాశంలో వినవచ్చింది. కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు. భోజవంశీయులందరిలోనూ అతడు అతి దానవ ప్రవృత్తి కలవాడని ప్రతీతి. ఆకాశంలో భవిష్యవాణిని వినగానే అతడు దేవకీదేవి జుట్టును పట్టుకుని ఆమెను తన ఖడ్గంతో వధించబోయాడు. క్రూరుడు, సిగ్గుమాలినవాడు అయిన కంసుని ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతన్ని శాంతింపజేయడానికి వివేకంతోనూ రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు. బావా కంస, నీవు సుప్రసిద్ధ భోజవంశరాజువు. నీవు గొప్ప యోధవుడు, పరాక్రమంతుడవని జనులందరికీ తెలుసు. స్త్రీని, అందున నీ సోదరిని మంగళకరమైన ఆమె వివాహ సమయములో వధించేందుకు సిద్ధపడుతున్నంతగా నీకు కోపమెట్ల కలిగినది? నీకు ఇంతగా మరణభయం ఎందుకు? నీ జన్మతో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది. జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు. నీకు 25 ఏళ్ల వయసు అనుకుంటే నీకు 25 ఏళ్ల మరణం కలిగిందనే దాని అర్థం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉన్నావు. అయితే ఇంత మరణభయం నీకెందుకు? చిట్ట చివరికి మరణం అనివార్యమే కదా. నీవు ఇవాళ మరణించవచ్చును, లేదా 100 ఏళ్ల తర్వాత మరణించవచ్చును. కానీ మరణాన్ని మాత్రం నీవు తప్పించుకోలేవు. కనుక మరణభయం నీకెందుకు? నిజానికి మరణం అంటే ప్రస్తుత భౌతిక దేహము నశింపు అని అర్థం. ప్రస్తుతం దేహం పనిచేయడం మానివేసి పంచభూతాలలో కలిసిపోగానే దేహములో ఉన్న జీవుడు ప్రస్తుత కర్మలను, ఫలాలననుసరించి వేరొక దేహాన్ని స్వీకరిస్తాడు. రహదారిలో నడుస్తున్న వ్యక్తి ఒక అడుగు వేసి అది నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకొనగానే రెండవ పాదాన్ని ఎత్తడం వంటిది ఇది. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటిగా దేహాలు మారిపోతుండగా ఆత్మ పునర్జన్మలు పొందుతుంది. గడ్డి పురుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకు ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు. అదే రీతిగా మహోన్నతులు వేరొక దేహాన్ని నిర్ణయించగానే జీవుడు ప్రస్తుత దేహాన్ని విడిచిపెడతాడు. భౌతిక జగత్తులో బద్ధుడై ఉన్నంత వరకు అతడు ఒకదాని తర్వాత ఒకటిగా భౌతిక దేహాలను తప్పగా పొందవలసి వస్తుంది. ప్రస్తుత జన్మలోని కర్మలు, ఫలాలను అనుసరించి ప్రకృతి నియమాల ద్వారా ఒకానొక ప్రత్యేకమైన దేహం అతనికి ఇవ్వబడుతుంది.
ఈ దేహం స్వప్నంలోనూ మనం ఎల్లప్పుడూ చూసి అనేక రూపాలలో ఒకదాని వంటిది. స్వప్నంలో మనము మానసిక కల్పనను అనుసరించి ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము. మనం బంగారాన్ని చూసాము, పర్వతాన్ని కూడా చూసాము. అయితే స్వప్నములు రెండు భావనలను మిళితం చేసి బంగారు పర్వతాన్నే చూస్తాము. ఒకానొకప్పుడు మన స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లుగా భావిస్తాము. ఆ సమయంలో ప్రస్తుత దేహాన్ని మనం పూర్తిగా మర్చిపోతాము. అదే రీతిగా ఈ దేహాలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఒక దేహంలో ఉన్నప్పుడు నీవు పూర్వదేహాన్ని మర్చిపోతావు. స్వప్నంలో మనకు నానా రకాలైన దేహాలతో సంపర్కం ఏర్పరచుకుంటాము. కానీ మేలుకొనగానే వాటన్నింటిని మనం మర్చిపోతాము. నిజానికి ఈ దేహాలన్నీ మన మానసిక కల్పనలే కానీ ప్రస్తుత పూర్వదేహాలను మనం గుర్తు చేసుకోలేము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి కాంతమయ గ్రహాలు నీళ్లు, నూనె, నెయ్యి వంటి వివిధ ద్రవరాశులలో ప్రతిబింబించినప్పుడు ఆయా ద్రవ పదార్థముల చలనము వలన కదులుతున్నట్లు కనబడతాయి. చంద్రబింబం నీటిలో ఉంది. నీళ్లు కదలడం వలన చంద్రుడు కూడా కదిలినట్టు కనబడుతుంది. కానీ నిజానికి చంద్రుడు కదలడు. అదేవిధంగా జీవునికి దేహాలతో ఎటువంటి సంబంధము లేనప్పటికీ మానసిక కల్పన వలన అతడు నానా రకాలైన దేహాలను పొందుతూ ఉంటాడు. కానీ భ్రాంతి వలన జీవుడు మాయామోహితుడై తానొక రకమైన దేహాన్నని తలుస్తాడు. బద్ధ జీవనం అంటే ఇదే. జీవుడు మానవ దేహములో ఉంటే తాను మానవజాతికి చెందినవాడని భావిస్తాడు, లేదా ఒకానొక దేశానికి ప్రాంతానికి చెందినవాడినని అనుకుంటాడు. అతడు ఆ రీతిగా తాదాత్మ్యం చెంది తనకు అక్కరలేని వేరొక దేహాన్ని అనవసరంగా తయారు చేసుకుంటాడు. అటువంటి కోరికలు, మానసిక కల్పనలే నానా రకాలైన దేహాలకు కారణమవుతాయి. ప్రకృతి ఆచ్ఛాదన ప్రభావం ఎంత ప్రబలమైనదంటే జీవుడు తాను ఏ దేహం పొందినా దానిలో సంతుష్టుడే అయి ఉంటాడు. మహానందంతో ఆ దేహంతో అతడు తదాత్మయం చెంది ఉంటాడు. కాబట్టి నీ దేహమనో ఆర్జునులకు ఆధీనుడవు కావద్దని నిన్ను ఆర్తిస్తున్నాను. నా వధువైన సోదరి పట్ల అసూయ వైరము చూపవద్దని ఆ విధంగా వసుదేవుడు కంసుని ఆర్తించాడు. ఈ జగత్తులో ఉన్నప్పుడు మరణానంతరము యముని వద్దకు వెళ్ళినప్పుడు అసూయ భయకారణమే యగును. కాబట్టి ఎవ్వరును అసూయను కలిగి ఉండకూడదు. దేవకి చిన్న చెల్లెలంటూ ఆమె పక్షాన వసుదేవుడు కంసునికి వినతి చేశాడు. ఇది మంగళమయ గడియ అని, వివాహ సమయమని కూడా అతడు తెలియజేశాడు. చిన్న చెల్లెలు లేదా తమ్ముణ్ణి సొంత సంతానముగా రక్షించవలసి ఉంటుంది. మొత్తము మీద పరిస్థితి ఎంత సున్నితంగా ఉన్నదంటే నీవు ఈమెను వధిస్తే అది నీ కీర్తికి భంగకరమే అవుతుంది అని వసుదేవుడు వాదించాడు. ఆ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ద్వారా, తాత్విక వివేచన ద్వారా కంసుని శాంతింపజేయడానికి యత్నించినప్పటికీ దానవ సాంగిత్య కారణంగా ఆ అసురుడు వినలేదు. ఉన్నత రాజవంశంలో జన్మించినప్పటికీ దానవ సాంగత్యము వలన కంసుడు అసురుడుగా అయ్యాడు. అసురుడు మంచి మాటను లక్ష్య పెట్టడు. అతడు కృతనిశ్చయుడేంటి చోరుడు వంటి వాడే. ఎంత నీతి ఉపదేశం చేసినను అది ఏమాత్రము పనిచేయదు. అదేవిధంగా దానవ స్వభావాలు లేదా నాస్తికులు ఎంతటి ప్రామాణికమైన ఉపదేశాన్నైనా ఎంతమాత్రము ఉంట పట్టించుకోలేరు. దేవతలకు దానవులకు భేదమిదే. మంచి ఉపదేశాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవితాలను కొనసాగించేవారు దేవతలని పిలువబడతారు. కాగా అటువంటి మంచి ఉపదేశాలను స్వీకరించలేని వారే దానవులని పిలువబడతారు. కంసుని శాంతింపచేయడంలో విఫలుడైన వసుదేవుడు తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడాలో తీవ్రంగా ఆలోచించాడు. ప్రమాదం ఆసన్నమైనప్పుడు బుద్ధిమంతుడైన వ్యక్తి సాధ్యమైనంతగా ఆ ప్రమాదకర పరిస్థితిని తప్పించడానికే ప్రయత్నించాలి. అయినా బుద్ధిని ఉపయోగించి యత్నించినప్పటికీ ప్రమాదకర పరిస్థితిని తప్పించజాలనిచో అప్పుడు దానిలో అతని దోషమేమీ ఉండదు. మనిషి శక్తానుసారము కర్తవ్య పాలనకై ప్రయత్నించాలి. ఒకవేళ అతని ప్రయత్నం విఫలమైతే దానిలో అతని దోషమేమీ ఉండదు. ప్రస్తుతం దేవకి ప్రాణాన్ని కాపాడుతాను. సంతానం కలిగితే తర్వాత వారిని రక్షించే పద్ధతిని చూస్తాను. కంసుడు ఆలోచిస్తున్నట్లుగా అతనిని చంపే పుత్రుడే భవిష్యత్తులో జన్మిస్తే దేవకి దేవి ఆ పిల్లవాడు ఇద్దరు సురక్షితంగానే ఉంటారు. కాని ప్రస్తుతం దేవకి ప్రాణాలను కాపాడుతాను అని వసుదేవుడు మనసులో తన భార్యను గురించి ఆలోచించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసము పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.